పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీ సెంటర్లో మురిగిపోయిన గుడ్లు. సిఐటియుని బలోపేతం చేయడమే పర్స సత్యనారాయణకు నిజమైన నివాళి. తూర్పుగోదావరి జిల్లాలో పిహెచ్సి కేంద్రం వద్ద ఆశా వర్కర్ల ధర్నా. సిపిఐను డెమోక్రసీ ప్రెస్ మీట్. హన్మకొండలో చోటు చేసుకున్న వింత సంఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోయే సభా ప్రాంగణం వద్ద విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పనులు పరిశీలన. 2 రోజులుగా సభా ప్రాంగణం వద్ద పనులు సమీక్షిస్తున్న కేశినేని శివనాథ్ కేసరపల్లిలోని సభా ప్రాంగణం వద్ద నాయకులకి అధికారులకి శివనాథ్ సలహాలు సూచనలు. వివిఐపీలు కూర్చునే ప్రత్యేక గ్యాలరీలు సభావేదిక పనులను ప్రత్యేకంగా సమీక్షించిన కేశినేని శివనాథ్ కార్యకర్తలు వచ్చిన నాయకులకి నీటి సరఫరా పారిశుద్ధ్య కార్యనిర్వహణ గురించి అధికారులతో మాట్లాడిన కేశినేని ప్రోటోకాల్ ద్వారా పరంగా ఇక్కడ ఎవరికి ఇబ్బంది ఎదురవకుండా చూడాలని పోలీసులు ఉన్నతాధికారులకి విజ్ఞప్తి. అంగన్వాడీ సెంటర్లో మురిగిపోయిన గుడ్లు. మొన్న కుమ్రవెల్లి, నిన్న మహబూబాద్ నగరంలోని అప్పనపల్లి, ఇందిరా, ఏనుగొండ, ఇవాళ కొత్తపేటలో మహబూబాద్ బయ్యారం మండలంలో కొత్తపేట గ్రామ పంచాయతీలో అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు తల్లులకు ఇచ్చే కోడిగుడ్లు మురిగిపోయి దుర్వాసన వస్తున్నాయి. ఆ గుడ్లు తిని వాంతులు చేసుకుంటున్న గర్భిణీలు మరియు తల్లులు. ఏపీ బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పురంధేశ్వరి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రజల కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారు. శాసనసభ పక్షం భేటీలో మా అభిప్రాయాలు వివరిస్తాం. రేపు సీఎం ప్రమాణ స్వీకార సభకు మోడీ, అమిత్ షా రానున్నారు అని చెప్పారు. అందించినటువంటి ఈ విజయానికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి న్యాయం చేస్తుంది. అది భరోసా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలిచాము. ఇవాళ ఎన్డీఏ కూటమి మీటింగ్కి వెళ్తున్నాము. అక్కడ విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ ప్రజా విజయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుపరిపాలన ఏ విధంగా రాష్ట్రానికి అందించాలి అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ వాటన్నిటికీ సంబంధించి ఇవాళ చర్చకని చెప్పి మేము అందరం కూడా ఎన్డీఏ భాగస్వాములు అయినటువంటి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు. మోకాలపై నిలబడి తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఇది కూడా వేసుకోవచ్చు కదా. గతంలో జరిగిన తప్పులను మీరు చేస్తున్నారు, ఇప్పుడు కూడా తప్పడమే మార్చమంటున్నాం. మాకు అన్యాయం చేయమంటారు. ఎలక్షన్లో మాట
గురుకుల బోర్డు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కక్ష రాజకీయాలు కాదు మనకు కావాల్సింది, అలాగని తప్పు చేసిన వారిని క్షమిస్తే వదిలేది అది అలవాటుగా మారుతుందని అన్నారు. పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అనాథ కుటుంబానికి సహాయం చేసిన ఎన్ఆర్ఐలు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లి గ్రామంలో అనాథ కుటుంబానికి గల్ఫ్ కార్మికులు 13 మంది తలా 1000 రూపాయలు వేసుకుని 13,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. అలాగే రైస్ బ్యాగ్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా సాయం పొందిన వారు మాట్లాడుతూ ఇంతవరకు కూడా స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ వంటి వారు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. తన కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న తనకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఒక ఇల్లు కావాలని ప్రభుత్వ అధికారులను కోరారు అని అన్నారు. ఇద్దరు శారీరక వికలాంగులు అయితే మానసిక వికలాంగులైన మా ఇంటికి పెద్ద దిక్కైన మా లక్ష్మి అక్క చనిపోయి 2 నెలలు గడుస్తుంది. పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. గల్ఫ్ కార్మికులు నాకు ఆర్థిక సాయం చేశారు. వాళ్ళ దాతలుగా నా కుటుంబం గురించి ఆలోచన చేసి చాలా సంతోషకరంగా నాకు ఈ యొక్క 13 మంది 13,000 రూపాయలు సహాయం చేశారు. తలో 1,000 రూపాయలు చొప్పున వాళ్ళు గల్ఫ్ కార్మికులు వేసుకొని నాకు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా ఇంతవరకు కూడా జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కూడా ఇంతవరకు కూడా ఆర్థిక సహాయం కూడా చేయలేదు. స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏది కూడా ఆర్థిక సహాయం అందలేదు. నా కుటుంబానికి చాలా ఇబ్బంది ఉంది. ఇద్దరికి మానసిక లోపం చాలా ఒత్తిడి అవుతుంది. మస్తిష్కం కోల్పోయారు. వారిని హాస్పిటల్ నెలకు హాస్పిటల్ తీసుకెళ్తూ ట్రీట్మెంట్ చేయాలి. డాక్టర్స్ ద్వారా దయచేసి నా కుటుంబాన్ని ఆదుకోగలరని ప్రభుత్వ నాయకులు అదేవిధంగా నాకు ఆర్థిక సాయం చేసినందుకు ధన్యవాదాలు. నాకు సిఐటియు సంఘాన్ని బలోపేతం చేయడమే కార్మికోద్యమ నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పస సత్యనారాయణకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ గఫూర్ అన్నారు. సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక కర్షక భవన్ నందు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన పస సత్యనారాయణ శత జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ పస సత్యనారాయణ, నండూరి ప్రసాదరావు ఇద్దరు కలిసి నిర్మించిన సంఘమే సిఐటియు అని తెలియజేశారు. నిర్మాణం కోసం చాలా కాలం వారు కృషి చేశారని తెలియజేశారు. పస సత్యనారాయణ గుంటూరు జిల్లా కంబంపాడు గ్రామంలో జన్మించాడని, ఆయన వృత్తి కోసం సింగరేణి బొగ్గు గనుల దగ్గరికి వెళ్లడం జరిగిందని, అక్కడ పనిచేస్తూనే సింగరేణి కాలరీస్లో కార్మిక సంఘాన్ని ఎంతో కష్టపడి నిర్మించడం జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యం కావాలా? అప్పుడు నిజాంలో మాత్రమే నిజాం ప్రభుత్వం, మిగతా బ్రిటిష్ ప్రభుత్వం. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ స్వతంత్ర ప్రభుత్వం, అక్కడేమో నిజాం ప్రభుత్వం. అక్కడ ఎలాంటి ప్రాథమిక హక్కులు ఉన్నట్టుగా ఈయన కార్మిక సంఘాల్లో పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విముక్తి కోసం ఆంధ్ర మహాసభ తరఫున ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇతను కార్మిక సంఘంలో చురుగ్గా ఉన్నాడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో పాల్గొంటున్నాడు. ఇతను చాలా డేంజర్ వ్యక్తి అని రిపోర్ట్ పోయిన తర్వాత ఈయన అరెస్ట్ చేయడం, చిత్రహింసలు పాలు చేయడం, జైల్లో పెట్టడం అన్నీ జరిగాయి. జైల్లో ఉన్న చిత్రహింసల పాలైనా తల ఒకే.
అలా వచ్చరా. నేనేం తప్పు చేయలేదు. నేను కార్మిక సంఘాల్లో పనిచేస్తున్నాను. కార్మికులకు న్యాయం కావాలని ఆందోళన చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను తిరుగుబాటు చేయడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఆ ప్రజలతో మాకు సంబంధాలు ఉన్నాయి తప్ప అంతకుమించి మేము సాయుధ పోరాటం తుపాకులు తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం లేదు అని అదే స్టాండ్ నిలబడినాడు. ఆ రకంగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా నిలదొక్కుని ఆయన తెలంగాణ ప్రజా ఉద్యమానికి మద్దతుగా, అట్లాగే సింగరేణి కార్మిక ఉద్యమానికి మద్దతుగా ఆయన నిలబడింది. ఆయన ఎన్కౌంటర్ చేస్తారని కూడా అనుకుంటారు. ఎన్కౌంటర్ అంటే ఏమిటి? ఎన్కౌంటర్ అంటే తీసుకుపోయి కాల్ చేయడం. ఇక విచారణ ఏముండదు, కోర్టు గిట్టు ఏముండదు, తీసుకుపోయి కాల్ చేయడాన్ని ఎన్కౌంటర్ అంటారు. ఒకనొక దశలో ఈయన ఎన్కౌంటర్ చేస్తారు అనేది కూడా. ఎన్టీపీసీ ఐఎఫ్టీయూ కార్యాలయంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు పరిణామాలపై ప్రెస్ మీట్ ద్వారా సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ జేవి చలపతిరావు వివరించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వాన నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఫాసిస్టు వ్యవస్థను ఏర్పరిచే ప్రయత్నాల ఉధృతిని కోల్పోయిందని, వాస్తవంగా ఎన్నికల్లో ఇదే అత్యంత ముఖ్యమైన విషయంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో ఎన్డీఏ మీద అలయన్స్ పార్ట్నర్స్ పై ఆధారపడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయని అన్నారు. కాబట్టి రాష్ట్రంలో, కేంద్రంలో రాజకీయ పరిస్థితి ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు అనుకూలంగా ఉందన్నారు. మా పార్టీగా ప్రజల సమస్యలపై ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేసే రాజకీయ ప్రయత్నంలో ఉన్నామన్నారు. ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలని, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న 4 లేబర్ కోడ్లను ఎత్తివేయాలన్నారు. నిత్యావసరాలపై అధిక ధరను అరికట్టాలన్నారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజల మౌలిక సమస్యలు, విద్య, వైద్యం, వ్యవసాయ తదితర రంగాలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలు 10 సంవత్సరాలతో చేస్తున్నటువంటి అనేక పోరాటాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతు పోరాటం, స్వామినాథన్ కమిషన్ డిమాండ్ అనేది అమలు చేయాలి. మద్దతు ధర అనేటువంటిది గుర్తించాలి. రుణమాఫీ చేయాలి. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాలి. కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి లేబర్ కోడ్ ఎత్తివేయాలి. నిజ వేతనాలను అందివ్వాలి. వాళ్ళ యొక్క నిజ వేతనాలు పెంచాలి. ఇది కార్మిక వర్గం. విద్య, వైద్య రంగాలను కూడా బడ్జెట్లో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో 10% బడ్జెట్ అనేటువంటిది విద్య, వైద్య రంగాలకు కేటాయించాలి. అది విద్యా వైద్య రంగాలు అనేటువంటిది మానవ వనరులు, అది సమాజం యొక్క స్ట్రెంగ్త్, దాని మీద కేటాయింపులు అనేటువంటిది చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణం చేసిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు, 5 న్యాయాలు అమలు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. గోదార్ఖని ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఈరోజు తెలంగాణ గోదార్ఖని లోయ బొగ్గుఖని కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి చాంద్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టీజీఎల్బీకేఎస్ అధ్యక్షులు టి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గాని కార్మిక వర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పోతున్నామని, తద్వారా కోల్ బెల్ట్ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నామని, కొత్తగా భూగర్భ పనులు ఏర్పాటు చేస్తామని అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని అన్నారు. ఫలితంగా ప్రజలు గాని కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. గతం నుంచి పెండింగ్లో ఉన్న కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి వాగ్దానం చేసిందని, ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. సింగరేణిలో కూడా ఎన్నికలు జరిగి ప్రాతినిధ్య గుర్తింపు సంఘాలుగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు సింగరేణిలో కొనసాగుతున్నాయని అన్నారు. ప్రధానంగా ఆనాడు బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతానని చెప్పింది. అదేవిధంగా ఐటీ మినహాయింపు ఇస్తానని చెప్పింది సింగరేణి కార్మికులకు. అదేవిధంగా పేర్ల మార్పు ఏదైతుందో అది పెద్ద సమస్యగా ఉంది, వాటిని మారుస్తానని చెప్పింది. హౌసింగ్ అదేవిధంగా ప్లాట్స్ కూడా అందరి కార్మికులు ఇవ్వాలనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు ప్రధానంగా సింగరేణి బతుకు భవిష్యత్తు ఏదైతుందో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ తగ్గినాయి, ఓపెన్ కాస్ట్లు పెరిగినాయి, 100 గంటలుగా మారుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇవేవి కూడా పరిష్కరించలేదు. అందుకే ఈ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించలేదు కనుక వాళ్ళ అనుబంధ యూనియన్ కూడా ఇవాళ లేకుండా పోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే మీ ఇప్పుడు కోరేటువంటిది, కొత్త ప్రభుత్వం వచ్చింది,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తానని ప్రకటించింది. కనుక మేము కోరేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సింగరేణి మీద దృష్టి సారించి ఈ గత సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు అవుతున్నాయో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రికగ్నైజ్డ్ రిప్రజెంటేటివ్ యూనియన్లుగా ఉన్నటువంటి ఏఐటీసీ అదేవిధంగా ఐఎన్టీసీ 2 యూనియన్లు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఒక రకంగా భాగస్వాములుగా ఉన్నాయి. కనుక కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు నాటి ప్రభుత్వం కానీ ట్రేడ్ యూనియన్లు కానీ వాడు తక్షణం పరిష్కారాన్ని పూనుకోవాలనేటువంటిది మేము ఐఎఫ్టీగా వాళ్ళని కోరుతా ఉన్నాం. అట్లా లేనట్టయితే తిరిగి బీఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేయనటువంటి అంశాల మీద తిరిగి గోదావరిలో బుగ్గరి కార్మిక సంఘం ఐఎఫ్టీగా తిరిగి ఆందోళన కార్యక్రమాలు చేపడతామనేటువంటిది కార్మిక వర్గానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని తక్షణం జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరుతాం. కుప్పం పట్టణంలోని ఎంఆర్రెడ్డి సర్కిల్ వద్ద గతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కాషాయ జెండాను ఎగురవేశారు. అప్పట్లో వైసీపీ నాయకులు కాషాయ జెండా తొలగించి వైసీపీ జెండాలను ఎగురవేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆదివారం రాత్రి ఎన్డీఏ నాయకులు హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఎంఆర్డీ సర్కిల్ వద్ద వైసీపీ జెండాను తొలగించి కాషాయ జెండా ఎగురవేశారు. ఎంఆర్డీ సర్కిల్కు ఛత్రపతి శివాజీ సర్కిల్గా పేరు మార్చారు. దేవా కొద్దిగా దేవా కొద్దిగా జగిత్యాల పట్టణం హుస్నాబాద్లో 12 గుంటల గన్ను నకిలీ పత్రాలు సృష్టించి నిందితులు కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకునేందుకు ఒప్పందం. బాధితురాలు కీర్తి విజయలక్ష్మి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణం. ఇప్పటికే దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిన మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్న పోలీసులు నిందితులపై 409, 420, 467, 471, 468, 120B ఐపీసీ కింద కేసులు నమోదు చేస్తానని చెప్పారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆక్రమణను అడ్డుకున్న అధికారులు. దేవరూప్ల మండలంలోని ధర్మపురం, కామారెడ్డిగూడెం, కడవెండి గ్రామాలలో అసంపూర్తి దశలో నిర్మితమై ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో స్థానికంగా ఉన్న గ్రామస్తులైన పేదలు ఎటువంటి అనుమతులు లేకుండా ఇండ్లలోకి ప్రవేశించగా దేవరూప్ల మండల తహసీల్దార్ ఐ హుస్సేన్, పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి, నాయబ్ తహసీల్దార్ నవీన్ కుమార్, దేవరూప్ల మండల ఎస్ఐ చెన్నకేశులు, వారి సిబ్బంది, హౌసింగ్ ఏఈ రమేష్లతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమణ చేస్తున్న గ్రామస్తులైన పేదల వద్దకు వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయిన తర్వాతనే అధికారుల అనుమతులతో గ్రామంలో గ్రామ సభలు నిర్వహించుకొని లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత ఇండ్ల మంజూరీ జరుగుతుందని, అప్పటి వరకు ఇండ్లను ఖాళీ చేయాలని వాళ్ళు గ్రామస్తులకు సూచించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ముల్గురి రమేష్, పులి పుంపుల భాస్కర్, చింత నిఖిల్, కాంట్రాక్టర్ యాదగిరి గ్రామస్తులు ఉన్నారు. మీరు జెన్యున్ మీకే వచ్చేస్తాయి, కానీ ఇట్లా గవర్నమెంట్ ఆస్తిని ఇల్లీగల్గా చాటుగా రావడం అనేది పద్ధతి కాదు కదా, చట్ట ప్రకారం నేరం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీ పరిస్థితి ఇబ్బందులు పాలవుతుంది. ఆలోచించండి, అర్థం చేసుకొని ఈరోజు సాయంత్రం వరకు వేకెట్ చేయండి. ఓకేనా? ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో వేదికపై తనకు వేసిన ప్రత్యేక కుర్చీని కాదని అందరితో సమానంగా తన కుర్చీని మార్పించుకున్న నారా చంద్రబాబు నాయుడు. ఖమ్మం డిపోకి చెందిన ఏపీ 36Z0067 డోర్నకల్ నుంచి 11 గంటల 40 నిమిషాలకు ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా బస్సులో ఉన్న కేబుల్ వైర్లకు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కిందికి దిగి పరుగులు తీశారు. అక్కడున్న స్థానికులు బకెట్లతో నీళ్లు పోసి మంటలు ఆర్పడంలో పెను ప్రమాదం తప్పింది. అక్కడే నిలిపివేసిన బస్సు. నా పేరు రాము అండి. ఖమ్మం నుంచి డోర్నకల్కి వచ్చిన బస్సు జనాన్ని తీసుకొని బయలుదేరే టైంలో మూమెంట్లో బస్సు షార్ట్ సర్క్యూట్ అయ్యి నిప్పంటుకుంది. నిప్పంటుకుంటే పక్కన వాళ్ళ స్థానికులందరం చూసి ఇప్పుడు ఆర్పి మంటలను ఆర్పి కలర్ పెట్టడం సరైన ప్రమాదం తప్పింది. జనాలు బస్సులో ఉన్న వాళ్ళు బయటికి పరుగులు తీసారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.